జై శ్రీమన్నారాయణ. అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు. లేళ్లకు సింహపు గుహ ఏ రకంగా భయాన్ని కలిగిస్తుందో, శత్రువులకి కూడా భయాన్ని కలిగించేటటువంటి సుందరంగానూ పవిత్రంగానూ ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం. అట్లాంటి పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు. దగ్గరగా పెడుతూ ఉన్నారు. అదిగో భరతుడు పర్ణశాలను చూస్తున్నాడు. సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి పర్ణశాలను చూస్తున్నాడు. పర్ణశాలలో ఈశాన్యములో ఉన్నటువంటి అగ్నివేదికను చూశాడు భరతుడు. విశాలంగా ఉన్నటువంటి అగ్నివేదికలో అగ్నిహోత్రం కనిపిస్తోంది భరతుడికి ఉత్సాహం పెరుగుతోంది, ఉత్కంఠత పెరుగుతోంది. అంతటా దూరము నుండే ఆ పర్ణశాలనంతటిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరీక్షగా చూస్తూ ఉన్నాడు. అదిగో కనిపించాడు రామభద్రుడు. ఉటజే రామం ఆసీనం జటామండలధారిణం. అదిగో జడలు ధరించినటువంటి రామచంద్రుడు కనిపించాడు భరతుడికి. పర్ణశాలలో కూర్చున్నటువంటి రామభద్రుడు కనిపించాడు భరతుడికి. జడలు ధరించి ఉండటము వల్ల అతను నా రాముడే అని గుర్తించటానికి భరతుడికి ఒక్క క్షణము పట్టింది. వెంటనే రామభద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. తంతు కృష్ణాజినధరం చీరమండల చీరవల్కలవాససం. నారవస్త్రాలు కట్టుకున్నటువంటి, కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకున్నటువంటి ఆ రామభద్రుణ్ణి దదర్శ భరతుడు చూశాడు. సింహస్కంధం మహాబాహుం. సింహము లాంటి ఉన్నతమైనటువంటి భుజశిఖరాలు కలిగినటువంటి మహాభుజుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి దదర్శ అదిగో భరతుడు చూశాడు. పుండరీక నిభేక్షణం. తెల్లని తామరముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీరామభద్రుణ్ణి అదిగో భరతుడు దదర్శ చూశాడు. పృథివ్యాః సాగరాంతాయ భర్తారం. ఈ భూమండలానికంతటికీ దిక్కైనటువంటి శ్రీరామ ప్రభువుని అదిగో దదర్శ భరతుడు చూశాడు. ధర్మచారిణం. ధర్మానికంతటికీ కూడా ఆలవాలమైనటువంటి స్వరూపమైనటువంటి రామభద్రుణ్ణి అదిగో దదర్శ భరతుడు చూశాడు. అనంతమైనటువంటి తేజస్సుతో సీతయా లక్ష్మణేన చ. సీతా లక్ష్మణులతో స్థండిలే దర్భ సంస్థీరే. దర్భలు పరిచినటువంటి నేల మీద ఉపవిష్టం మహాబాహుం. కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మాండమివ శాశ్వతం. శాశ్వతమైనటువంటి బ్రహ్మనా అన్నట్టుగా పరబ్రహ్మలాగా కనిపిస్తున్నటువంటి ఆ రామబ్రహ్మని అదిగో దదర్శ భరతుడు చూశాడు. తం దృష్ట్వా భరతః శ్రీమాన్ దుఃఖ శోక పరిప్లుతః. అన్నను చూశాడు. దుఃఖము పొంగుతోంది, శోకము పొంగుతోంది. పరుగున అన్నను దగ్గరగా వెళ్ళి చూడటం కోసం అన్న దగ్గరికని పరుగున వెడుతూ ఉన్నాడు భరతుడు చూస్తూ ఉన్నాడు రామచంద్రుణ్ణి. పరుగున రాముడి దగ్గరకు వెడుతూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన.
మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.